హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేప జన ఫ్రై. మా సైడ్ అయితే దీన్ని జన అంటారండి. కొంతమంది చేపల గుడ్లు, చేపల జన ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా సరే టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ టీజ్గా ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో, మనకి ఎగ్ పొరట్టు చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ టీజ్గా అదే టేస్ట్ వస్తుందండి. చాలామంది ఈ జన ఫ్రైని చేసుకోవటం రాక చేపలు కడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఇచ్చేసి వస్తూ ఉంటారు, లేదంటే పడేస్తూ ఉంటారనమాట. ఈసారి ఎప్పుడైనా సరే మీకు చేపలు తీసుకున్నప్పుడు జన వచ్చినట్టయితే ఇంటికి తీసుకొచ్చేసుకొని నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ఈ జన ఫ్రైని ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సరే జనని అస్సలు వదిలిపెట్టకుండా ఇలా ఫ్రై చేసుకొని తింటూ ఉంటారనమాట. ఇప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే జన ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి, చూసేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి జనని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ జనని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఉప్పు అండ్ నిమ్మరసాన్ని వేసేసి ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు జనని యాడ్ చేయగానే ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఉడికించేసుకోవాలి. అప్పుడే మనకి ఈ జన అనేది పూర్తిగా ఉడికిపోతుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం ఒక గరిటెతోటి దీన్ని స్మాష్ చేస్తూ ఉండాలి. అలానే పెద్ద పెద్ద పీసెస్ గా ఉంచినట్లయితే లోపల ఉడకకుండా మనకి ఎగ్స్ అనేవి అలానే ఉండిపోతాయి అనమాట. సో అందుకని గరిటెతోటి ఇలా స్మాష్ చేసేసుకొని ఆ జన అనేది సపరేట్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. సపరేట్ అయిపోయి మనకి ప్రతి గుడ్డులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు అనమాట. అలా పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే మనకి నీచు వాసన వచ్చి నెక్స్ట్ టైం మనకి తినబుద్ధి కాకుండా ఉంటుంది. సో అందుకని దీన్ని పర్ఫెక్ట్ గా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ గా వేగిపోయింది అని మీకు అనిపించినప్పుడు దీంట్లోకి మీకు కావాల్సినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిటికెడు కారం అండ్ చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను. కారం, ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసేయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిటికెడు గరం మసాలాని వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేప జన ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన భోజనం ఛానల్ ని చూస్తూనే ఉండండి.